Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితులు చూస్తున్నారు కదా. ప్రస్తుతానికి మనమైతే సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఉదయం నుంచి క్యూ లైన్లు ఫామ్ అయి ఉన్నాయి. ఎందుకు ఏంటి అంటే కొంతమంది చెప్తున్నారు, వార్తల్లో చూస్తున్నాం మేడం, పెట్రోల్ డీజిల్ కొరత అంట కదా, దొరకదు అనే భయంతో ముందుగానే క్యూ కడుతున్నాం ఇక్కడికి వచ్చి అని. మరికొంతమంది అసలు చాలా చోట్ల రెగ్యులర్గా మేము వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్తే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి అండ్ స్టాఫ్ కూడా చెప్పేస్తున్నారు నో పెట్రోల్ అని, నో డీజిల్ అని. అందువల్ల వేరే ప్రాంతాలకు వచ్చి మేము ఎక్కడైతే వెళ్తూ ఉంటామో ఆన్ ది వేలో ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గర ఉండి ఫ్యూయల్ వేయించుకుందామని వస్తుంటే ప్రతి చోట ఇదే రకంగా క్యూ లైన్లు కనపడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో కూడా మాకు అర్థం కావటం లేదు, కానీ ఒకరిని చూసి మరొకరు ఇట్లా క్యూ కట్టాల్సిన పరిస్థితి అంటున్నారు. ప్రస్తుతం సిరిపురం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఎప్పుడూ కూడా కొన్ని వందల వాహనాలు ప్రతిరోజు ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి, కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా ప్యానిక్ అనేది స్ప్రెడ్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడే మనం డీలర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడినప్పుడు ఎక్కడా ఎలాంటి నో స్టాక్ అనే మాటే లేదు. ఎందుకు ప్రజలు అలా భయభ్రాంతులకు గురవుతున్నారో, ప్యానిక్ అవుతున్నారో తెలీదు. ఎండల్లో సైతం క్యూ లైన్లో నించొని మరి ఫ్యూయల్ కొట్టించుకుంటున్నారు. జనరల్గా 2 వీలర్స్ 3 వీలర్స్ రెగ్యులర్గా 200-300 ఫిల్ చేయించుకునే వాళ్ళు కూడా దొరకదు ఏమో అనే భయంతో ఇప్పుడు పూర్తిగా ఫుల్ ట్యాంక్ వేయించుకొని వెళ్తున్నారు. అలా అయితే మిగతా వాళ్ళకి అందని పరిస్థితి కూడా ఉంటుంది కదా. సో చెప్పండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రేటు పెంచితే ఎప్పుడే పెంచాలి. ఇప్పుడు 29 ఎలక్షన్ గురించి చూస్తున్నారు, వాడికి లాస్ వస్తుందని తరుగు తేవట్లేదు. అంటే ఏదో పాలసీ ఎంతసేపు ఎంత ఇప్పుడే వచ్చింది, దాని గురించి కాదు. అసలు ఎందుకు వచ్చింది ఈ పాలసీ? గవర్నమెంట్ రేటు పెంచితే పెంచాలి. ఇప్పుడు 29 ఎలక్షన్ వరకు ఆగి పెంచితే ఈ లోపల దెబ్బైపోతున్నారు కదా జనం. అందరూ నెసరీ ఇదేమైనా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక్కవైపు ఎండలు మండిపోతున్నాయో తెలుసు, అయినప్పటికీ కూడా కేవలం తమ వాహనాల్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవడానికే గంటల కొద్దీ క్యూ లైన్లో ఫామ్ అయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనికి ఒక క్లారిటీ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాలి, డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఓ చోట నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి పెట్రోల్ బంకుల దగ్గర, నేను ఇంతసేపు ఉన్నాను, అంతసేపు క్యూ లైన్లో ఉన్నాను అంటూ వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల కూడా చాలా ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిరిపురం జంక్షన్ పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ కోసం క్యూ లైన్లో వేచి ఉన్న వాళ్ళకి త్రాగునీరు సరఫరా కూడా చేస్తున్నారు. అంటే చూడండి పరిస్థితి ఎలా ఉందో. గంటల తరబడి తీవ్రమైన ఎండల్లో వీరు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక దాదాపు 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. అటు ఆటోలు కానీ, 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ మొత్తం అంతా ఎక్కడికక్కడే. ఏదో చెప్పాలన్నా పెట్రోల్ లేక చాలాసేపు గంట పట్టింది మాకు అక్కడి నుంచి రావడానికి. ఎండ విపరీతమైన ఎండ. ఈ ఎండలోనే చచ్చిపోతున్నాం మేము, పెట్రోల్ దొరక్క. గంట అవుతుంది మేడం, లైన్లో ఉన్నాం. ఇంకో గంట అయినా పడుతుంది మేడం, గంట పడుతుంది ఇంకా. అవును మేడం, నాకు అదే అర్థమవుతుంది మేడం. నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు తెలియదుగా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి పెట్రోల్ అయిపోతుంది, ముందు ఫుల్ ట్యాంక్ చేయించుకొని చెప్పాను. మొత్తం వేజ్లో పెట్రోల్ దొరకదు, మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకో అని చెప్తే నేను వచ్చాను ఇప్పుడు. నాకు అంటే ప్రజలకి ఇది కొరత లేదు, ఉంది, పెట్రోల్ ఉంది బంకుల్లో ఉన్నది, కానీ భయం అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పి. మాకంటే గూడ్స్ వెహికల్ మాకు బేరాలు ఉంటాయి కదా, కార్లు అంటే పర్వాలేదు. ఎవరికైనా ఇప్పుడు ఫ్యామిలీతో అత్యవసరంగా బయట ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూయల్ నింపుకునే వెళ్ళాలి. అర్ధాంతరంగా వాహనాలు ఆగిపోతే ఆ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. ఇక్కడ ఒక కార్ ఆయనతో మాట్లాడదాం. హలో సార్, ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్ లో? అరగంట ఉందా మేడం? అరగంట నుంచి ఉన్నారు. ఇంకొక అరగంట పట్టేలా ఉంది మీరు ముందుకు వెళ్ళడానికి. మేడం పెట్రోల్ కాబట్టి కొద్దిగా పర్లేదు. ఓకే, డీజిల్ చాలా ఉంది. డీజిల్ అయితే మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? అంతా ఉంది అంటున్నారు కదా, ఉంది అంటున్నారు, మరి ఎక్కడ మరి ఏదైంది తెలియట్లేదు ఇప్పుడు మాకు. అంటే మొన్న గ్యాస్ అయ్యింది కదా, ఇదైతే ముందే ట్రోలింగ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ముందు ఇలాంటి ఎలక్షన్ ముందు వస్తుంది కదా, ఈ ఎలక్షన్ ద్వారా ఈ పెంచడానికి, రేట్లు పెంచడానికి ఇదంతా కారణం. డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు అంతే. ముందు గ్యాస్ కోసం చెప్పారు,
ఇప్పుడేమో పెట్రోల్ కోసం వస్తుంది, పెట్రోల్ డీజిల్ కోసం. మరి తర్వాత ఇంకే వస్తువులు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల ఎలక్షన్ అయిన దాకా అలాగే ఉంటుంది. అది మేడం. సో ఇక్కడ చూడొచ్చు 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ కొన్ని పెట్రోల్ కోసం క్యూ కడితే డీజిల్ కోసం క్యూ కట్టే లైన్లు మాత్రం మహాదారుణంగా కనపడుతున్నాయి. ఇవి పెద్ద ఆయనతో మాట్లాడదాం. పూర్తిగా చెమటలు పట్టేసి ఉన్నారు. ఎంతసేపటి నుంచి ఉన్నారండి? 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ అయిందా? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? రాలేదు మేడం. మరి ఇంకా 1 అవర్ నుంచి మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇక్కడే ఉంటే డీజిల్ కొట్టించుకోవడానికి మరి ఎప్పుడు ప్యాసింజర్లు ఎక్కించుకుంటారు? బేరాలు ఉన్నాయి అసలు? 3 అవర్ చేసాం మేడం. ఓకే. సో అంటే మీకు ఎలా తెలిసింది పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కడైనా? టీవీలో మార్నింగ్ వాటిలో చూపించడం వల్ల ఏంటంటే ఫస్ట్ టైం 200 వేసామండి. ఇంకా అక్కడ దొరకదని టాక్ వచ్చింది. టాక్ రావడంతో భయంతో మళ్ళీ మీ ఆటో ఏది? ఆటో వెనక్కుందండి. పెట్రోల్ డీజిల్కి ప్రాబ్లం లేదండి. జనాలు ఆందోళన చెందడం వల్ల ప్రతి ఒక్కరు ఆందోళన చెందొద్దు. మనకు 10 సంవత్సరాలు సరిపడా ఆయిల్ ఉన్నది. ఈ జనాలు ఏంటంటే ఆందోళన, అమ్మో దొరక బకెట్లు క్యాన్లు ఉడికెళ్ళిపోవడం వల్ల ఇదంతా డిమాండ్ పెరిగిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్కరు మెయిన్ ఆందోళన చెందడం వల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది సో ఇది కొంతమందికి మంచి నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ప్యానిక్ అవ్వద్దు అని అధికారికంగా ప్రకటనలు వస్తున్నా కూడా కొంతమంది అనవసరమైనటువంటి వదంతులు విని భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో పెద్ద పెద్ద పెట్రోల్ బంకులు ఏవైతే ప్రధాన కూడలలో ఉన్నాయో ఆ బంకుల వద్ద మాత్రం ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఉదయం ఒక 200 కొట్టించుకున్నాము, అలానే కొంతమంది ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నాం, తర్వాత మళ్ళీ ట్రిప్ మొదలైనప్పుడు కొట్టించుకుంటాం. ఇది రెగ్యులర్గా ఆటోలకి జరిగేటటువంటి పరిస్థితి. కానీ ఉదయం 200 డీజిల్ వేయించినా కూడా ఇలా ఎక్కడైతే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కనబడుతున్నాయో మాకు భయం పట్టుకుంది. మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరకకపోతే ఎలా అనే భయంతోనే ఇక్కడికి ప్యానిక్తోనే పరుగులు పెడుతున్నాం. గంట నుంచి కూడా ఈ ఆటోలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇంకా ఫిల్లింగ్ అక్కడి వరకు వెళ్ళాలి అంటే మరొక గంట పట్టేలాగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? దీనిపైన ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందకుండా ఇలాంటి క్రైసిస్ పరిస్థితులు ఇంకొంచెం ముందుకి అగ్రెసివ్గా వెళ్లకుండా ఒక అధికారికమైనటువంటి ప్రకటన ఇవ్వాలి. అలానే పెట్రోల్ బంకుల వద్ద కొన్నిటి దగ్గర మాత్రం నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. కొంతమంది సిబ్బంది కూడా చెప్పేస్తున్నారు నో ఫ్యూయల్ అని. దానివల్ల కూడా అక్కడి నుంచి వెనుదిరిగి మరొక చోటుకు వెళ్లాల్సి వస్తుందని. బట్ ఇప్పటికైనా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కానీ ఈ పరిస్థితి సద్దుమణిగేలా కనిపించదు. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ కూడా ఒక బాధ్యతగా ఫ్యూయల్ ఉంది, పెట్రోల్ డీజిల్ ఉంది, కొరత అంటూ ఏమీ లేదు, మేము సప్లై చేయగలుగుతున్నామని బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రకమైన బోర్డులు లేకపోవడం వల్ల కూడా వీళ్ళకి నేరుగా వచ్చి ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఫిల్లింగ్ సిబ్బంది ఎంత క్యూ కట్టినా కూడా వాళ్ళు కూడా హెక్టిక్గా వాళ్ళ మీద కూడా ఒక స్ట్రెస్ పడుతుంది. రెగ్యులర్గా మేము కొట్టే జాబ్ కన్నా ఈ నిన్న రాత్రి నుంచి వస్తున్నటువంటి ప్యానిక్ వల్ల రెస్ట్లెస్గా ఉంది మేడం ఆ జాబ్ అంటూ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని బంకుల దగ్గర అయితే పెట్రోల్ కోసం క్యూ కట్టే వాళ్ళకి మజ్జిగలు వాటర్లు కూడా సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మేడం. పెట్రోల్ డీజిల్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని దానివల్ల ఇంత లైన్ అంతే. చాలా గట్టి కొడుతుంది ఎండ. వైపు పెట్రోల్ కోసం ఎండ అనేది మామూలు కదండి, ఎండ అనేది నార్మలే కదా. నార్మల్గా ఒక 200-300 2 వీలర్కి కొట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొట్టిద్దాంలే అని. బట్ ఇప్పుడు కొరత దొరకదట అన్నప్పుడు పెట్రోల్ బంక్ మొత్తం ఫుల్గా పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రిపేర్ అయ్యొచ్చారా? మరి అంతే కదా, కొట్టించుకుంటే ఫుల్ టైం కొట్టించుకొని పక్కన పెట్టుకుంటే బెటర్ కదా. అది సింహాచలంలో ఉంటున్నాను మేడం. అక్కడ నుంచి వేయించుకుందాం అంటే ఎవరు లేరు. లేదు మేడం, డెలిబరేట్గా చెప్పేస్తున్నారు లేవు అనేసి. సో ఇవాళ సిటీ వాళ్ళు చెప్పేస్తున్నారు మేడం, డెలిబరేట్గా చెప్పేస్తున్నారు లేదు అనేసి. సో ఇబ్బంది పడేది ఎవరు? పబ్లికే. సో దీనికి ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకున్నా పబ్లిక్ ఇబ్బంది పడుతుంది మేడం. సో ఇప్పుడు సింహాచలం నుంచి సిరిపురం వచ్చాను మేడం అంతే. అంటే యాక్చువల్గా నేను ఇంకొక వర్క్ మీద వచ్చాను. సో లేదు అక్కడ లేదు అంటే మళ్ళీ వచ్చాను. సో ఇట్లా కొన్ని బంక్స్లో స్టాక్ లేదని చెప్పడం వల్ల ఇప్పుడు ఇంత ప్యానిక్ అంటారు అంతే. అది వాళ్ళు కావాలని చేస్తున్నారా ఏం చేస్తున్నారా బట్ వాళ్ళకి తెలియాలి మరి. బట్ అంతా పబ్లిక్ మేము స్ట్రగల్ అవుతున్నాం. మార్కెటింగ్ మేము తిరగాలి.
సో నేను ఇంత టైం స్పెండ్ చేయాలంటే నాకు ఉండాలి పెట్రోల్. ఎక్కడైనా ఆగినా కూడా మాకు లేదు అంటే మా పరిస్థితి ఏంటి చూడండి. లైన్లో ఉన్నాం. ఎంత మీరు వచ్చేటప్పటికి ఎంత లైన్? సేమ్ ఇలాగే ఉంది ఫ్లో, సేమ్ ఫ్లో. సో అంటే ఏంటి, ఎందుకు పానిక్ అవుతున్నారు? ఎక్కడ తెలీదు సడన్గా ఎలా నేను చూసి నేనే స్ట్రక్లే అంతే. నేను ఎక్కడో సిరిపురం ట్రై చేస్తాను, చాలా పెట్రోల్ బంక్ చూసుకొని ఇక్కడికి వచ్చా, అన్నీ ఇలాగే ఉన్నాయి. అన్ని చోట్ల ఇక్కడే వైజాగ్లో రిఫైనరీ ఉంది, డీలర్స్ కూడా చెప్తున్నారు అసలు ఎక్కడ పెట్రోల్ కొరతే లేదు, ఎందుకు జనాలు అలా వరి అవుతుంది? వై ప్యానిక్ అయినట్టున్నాం తెలియదు జనాలు ఎందుకు అలా అవుతున్నారో. బట్ నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయినా. ఏది ముందు రోజే తెలుస్తుంది కదా రేపు పెట్రోల్ లేదు వేసుకోండి, ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేం లేదు, ఎందుకు జనాలు ఇలా స్ట్రగుల్ ఇలా ప్యానిక్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. ఓన్లీ బంక్లో లైన్కి మీకు ఒక ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. జనరల్గా 200-300 అయితే సరిపోతుంది. 4 లైన్స్ ఉంటాయి. కొట్టేది ఒక చోట. అదే వాళ్ళు కంట్రోల్ చేయాలి, ఒక లైన్ పెట్టాలి లేదా 2 లైన్ పెట్టాలి, లేకపోతే ఇద్దరితోనే పుల్ చేయించాలి. మరి వాళ్ళు కూడా ఒక ఫిల్లింగ్ దగ్గర మీకు 4 లైన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ఆందోళనకరమైన పరిస్థితులు సద్దుమణగాలంటే ఖచ్చితంగా ఈ స్టాక్ ఉంది అనేటటువంటి ఒక క్లారిటీ అగ్రెసివ్గా ప్రజల్లోనికి వెళ్ళాలి. ఆ రకమైన స్టేట్మెంట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తీవ్రమైన ఎండలు వేధిస్తున్నాయి, వడగాల్పులు ఒక్కబోతతో ఇబ్బంది పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది. 11 గంటలు దాటితే అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది. మరి ఈ వైపు పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కడుతున్నారు జనాలు. ఇట్లాంటి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.